నమస్కారం అందరికీ ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలండి। ఈ వీడియో వచ్చేసి 20వ తారీఖు ఆదివారం రోజునది। వీడియో అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయిందన్నమాట। మేమైతే టెంపుల్ కి వెళ్దామని అయితే స్టార్ట్ చేసాము, కానీ చినుకులుగా వర్షం అయితే పడుతుందని చెప్పేసి కొంగు అయితే మా బాబు నెత్తి మీద అయితే కప్పుకుంటూ వెళ్తున్నాం అన్నమాట। ఇక అక్కడ ఆగాము, మా వీధిలో వాళ్ళు అయితే మంచిగా వస్తున్నారు, వాళ్ళతో కలిసి వెళ్దామని చెప్పేసి మేము కూడా ఆగాము। ఇక వాళ్ళతో కలిసి అయితే వెళ్తాము టెంపుల్లోకి। చూడండి ఇక్కడ బోనాలు ఎత్తుకొని వస్తుంటే నీళ్లు కాళ్ళ మీద కాళ్ళు కడిగి అయితే మొక్కుకుంటున్నారన్నమాట। ఇలా అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు, మేమైతే సింపుల్గా వెళ్ళి టెంకాయ కొట్టుకొని వచ్చేద్దామని అయితే అనుకున్నాము, కానీ ఇలా వస్తుంటే వాళ్ళతో కలిసి వెళ్దామని అయితే మేము వెళ్తున్నాం అన్నమాట। చూసారా, మా బావ అయితే బాబుని ఎత్తుకొని వెళ్తున్నారు, నేనైతే వెనక నుంచి వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నాను। నేనైతే బోనం ఎప్పుడూ చేయలేదు, అలానే ఎత్తుకోలేదు కూడాను। ఇక ముందు అన్నీ బాగుంటే చూద్దాం। ఇక టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము। చూసారా, టెంపుల్లోకి వెళ్ళి ఒకసారి అయితే ప్రదర్శన చేసుకున్న తర్వాత అయితే లోపలికి వెళ్తున్నారనమాట। మేమైతే వెనకలే ఉన్నాము। ఇక మేము కూడా వెళ్తున్నాం అనమాట। నేనైతే బాబుని ఎత్తుకున్నాను, మా బావ అయితే వీడియో తీసుకుంటూ వచ్చారు ఇక్కడైతే। ఇక మేము కూడాను లోపలికి వెళ్ళేసి మంచిగా మొక్కుకున్నాము। చూసారా, ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే వచ్చామన్నమాట గుళ్ళోకి। ఇక నేనైతే బాబుని అక్కడ కూర్చోబెట్టాను, అమ్మవారిని ఎలా అలంకరణ చేశారో చూసారా, చాలా అంటే చాలా బాగుంది। అక్కడ చూడడానికి అయితే ఎంత బాగుందో అసలు। అక్కడ మా బాబుని అలా అమ్మవారి పక్కన ముందు కూర్చోబెట్టి అయితే వీడియో అయితే తీసాము మేము। అక్కడ షూట్ కూడా జరుగుతుంది, షూట్ చేసుకుంటున్నారనమాట। ఇక షూట్ అయిపోతుంది తొందరగా రా అని చెప్పేసి అయితే అంటుంటే నేనైతే ఇక బాబుని ఎత్తుకొని అయితే వచ్చేసాను। ఇక పక్కన వచ్చి ఆ అమ్మవారి ఎదురుగానే ఇంకో అమ్మవారు ఉన్నారనమాట, అక్కడ నుంచి అమ్మవారి ముందుకైతే నేను బాబుకు నడిపించుకునే వచ్చాను। మా బాబు అస్సలు ఆగట్లేదు, నించుంటున్నాడు, లేక ఈ కింద కూర్చొని అయితే పాకుతున్నాడు అనమాట, నించోవట్లేదు అస్సలే। ఇక ఎత్తుకున్నాను తర్వాత మా బావ అయితే మా బాబుని ఎత్తుకొని గంట అయితే కొట్టిస్తున్నారనమాట। చూసారా, అలా గంట కొడుతున్నప్పుడు అయితే చూస్తున్నాడులే కానీ వాడిని కొట్టమంటే కొట్టట్లేదు। ఇక తర్వాత మంచిగా దండం పెట్టుకొని అయితే మేము పక్కకు వచ్చామన్నమాట। పక్కకు వచ్చి వీడియో తీస్తున్నాం। అక్కడ అయితే అమ్మవారికి వడి బియ్యం అయితే సమర్పిస్తున్నారనమాట। చూసారా, నేను బాబుని ఎత్తుకున్నానమాట, మా బావ అయితే ఎంచక్కా వీడియోస్ తీసుకుంటున్నారు। మేము కూడా ఇక ముగ్గురం మంచిగా మొక్కుకున్నాం। మా బాబుని చూసారా, మా బావ అయితే మొక్కిస్తున్నారనమాట, మంచిగా మొక్కుకున్నాము। ఇక మొక్కించిన తర్వాత అయితే బాబుని నేనైతే ఎత్తుకున్నాను। ఆ తర్వాత నేను ఎత్తుకొని కానుకలు అయితే పెట్టామన్నమాట। కానుకలు పెట్టేసిన తర్వాత అయితే ఇక మేమైతే కొబ్బరికాయ కొట్టాము। మా బావనే కొబ్బరికాయ కొట్టారు, బాబుని నించోబెడుతుంటే నించోవట్లేదు, కిందనే కూర్చుంటున్నాడు। ఇక సరేలే అనేసి కూర్చోబెట్టే మొక్కిచ్చాము। చూసారా, అమ్మవారి దగ్గర లైట్స్ అయితే మంచిగా పెట్టారు, కలర్స్ వస్తున్నాయి అన్నమాట। అవి చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి। చూసారా, మా బావ అయితే మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు।
చూసారా మా బావ అయితే మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశారు. నేనైతే బాబుతో కానుకలు అయితే వేపిస్తున్నాను అనమాట. ఆ ఆంటీ అయితే నాకు అంటే చూసుకోకుండా వెనకల వచ్చి తగిలిందనమాట. అందుకే అలా చూశాను అటు. ఇక మా బాబుతో కూడా మంచిగా మొక్కించుకొని నేను కూడా బాగా మంచిగా మొక్కుకొని అయితే మేమైతే ఇక పక్కకు వచ్చేసాము. అలా మామూలుగా వీడియోస్ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. మంచిగా మొక్కుకున్నాము. బోనాల పండుగ మేము ఎప్పుడు ఇంత బాగా అయితే చూడలేదు. ఎప్పుడు బోనం తయారు చేయలేదు, అలానే ఎప్పుడు ఎత్తుకోలేదు. మంచిగా అన్నీ మంచిగా ఉంటే తర్వాత చూద్దామని చెప్పేసి అయితే మంచిగా మొక్కుకున్నాను. ఇక మా బాబును కూడా అక్కడ నంది ఉంటే అక్కడ మొక్కించి అయితే వచ్చేసామన్నమాట. మేము బయటికి మంచిగా మొక్కుకున్నాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అన్నది అనుకొని అయితే మేమైతే ఇక బయటకు వచ్చేసి అయితే మంచిగా వీడియో అయితే తీసుకున్నాం అనమాట. ఫొటోస్ తీసుకున్నాము. మా దర్శనం అయితే మంచిగా అయిపోయిందనమాట. మంచిగా దర్శనం అయిపోయింది. ఇక మేమైతే మంచిగా బయటకు వచ్చేసాము. ఇక కోడిని కోద్దామని చెప్పేసి అయితే కోడినైతే మా బావ తీసుకొని వస్తున్నారు. చూడండి అక్కడ ఎలా వస్తున్నారో. మా బాబుని ఎత్తుకొని కోడినైతే తీసుకొని వస్తున్నారనమాట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేము కోడిని కోద్దామని చూస్తుంటే మాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు అసలు ఇక్కడ. ఇక మేమే మా బాబుని, ఒక చిన్న బాబు ఉంటే ఎత్తుకోమని చెప్పి ఇచ్చేసి నేను పట్టుకున్నాను. మా బాబు అయితే కోసారనమాట. ఆ తర్వాత మంచిగా రూమ్కి వచ్చేసి వండుకొని తినేసి ఇక బయటికి వెళ్దామని నైట్ అయిందనమాట. నైట్ అయిందని బయటికి వెళ్ళొద్దామని అయితే వెళ్తే ఇంకో బోనాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. చూడండి ఎన్ని బోనాలు వెళ్తున్నాయో, ఎంతమంది ఉన్నారో. చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ఎప్పుడు చూడలేదు ఇలా, ఫస్ట్ టైం చూశాను. చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు. చూసారా ఎంత బాగా వెళ్తున్నారో అందరు. అసలు చాలా బాగా అనిపించింది. ముందు ఎప్పుడైనా నేను కూడా బోనం తయారు చేసుకొని ఎత్తుకొని వెళ్ళాలని అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ చూద్దాము. అవును, ఇంతకు టెంపుల్ చూపించలేదు కదా. చూడండి టెంపుల్ అయితే బయట నుంచి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.